హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు వీడియో ఫుల్ డే ఏం జరిగింది ఏంటి అని మీతో షేర్ చేసుకుంటాను. మన ఇంటికాడ ఉంది కదా గుడి, అమ్మవారి గుడి, అక్కడ వెళ్తాను. అక్కడ కూడా మీకు చూపిస్తాను. అమ్మవారిని చూద్దాం. మార్నింగ్ లేస్తానే ముగ్గు పెట్టేస్తున్నాను ఇంటి ముందర. చిన్న చిన్న ముగ్గులు అనేది వస్తాయి, అవే పెట్టేసుకొని ఊరిని ఇంకా అవ్వ వచ్చిన్నారు. అవ్వకి ఇంకా వేడి నీళ్ళు పెట్టి టీ తాగుతారు వాళ్ళు. టీ అనేది పెట్టేస్తున్నాను. వేడి నీళ్ళు ఒక సైడ్. మార్నింగ్ వేడి నీళ్ళు పిల్లలకు కానీ మనం కానీ వేడి నీళ్ళు అనేది కొన్ని తాగినా కూడా బాగుంటుంది. ఎప్పుడు వేడి నీళ్ళు మార్నింగ్ తాగి తర్వాత మనం ఏమన్నా తినేది పాలు ఏమన్నా తాగొచ్చు. వేడి నీళ్ళు ఫస్ట్ తాగేసిన తర్వాత తాగితే బాగుంటుంది. ఎప్పుడు నేను నీళ్ళు అనేది తాగిన తర్వాతే పాలు కానీ లేదంటే కాఫీ టీ అలాంటివి తాగుతూ ఉంటాను. ఫస్ట్ నీళ్ళు అనేది తాగాలి. అవ కూడా వేడి నీళ్ళు ఇచ్చేసి తర్వాత టీ ఇస్తే ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేలకు మధ్యాహ్నం భోజనానికి వంటకు అనేది రెడీ చేస్తున్నారు. అవ్వ కూరాకు తీసుకొని వచ్చినారు ఊరి నుంచి. ఆ కూరాకుని ఇడిపిస్తున్నారు, క్లీన్ చేసేస్తున్నారు. పప్పులో ఆకు అంటారంట. దీనికి పేరు కూడా నాకు అసలు తెలియదు. రెడ్గా వచ్చి ఉంటుంది, కొంచెం గ్రీన్గా ఉంటుంది. అక్క మీరు అడిగితే కదా అవ్వ బాగున్నారా అని. చూడండి బాగున్నారు. ఊరిని ఇంకా సంవత్సరానికి 2 తూర్లు వస్తారు. ఫస్ట్ ఒకే తూరు వస్తూ ఉన్నారు, ఇప్పుడు 2 తూర్లు వస్తారు. పిల్లలు అక్కడే ఊర్లో స్కూల్కి వెళ్ళినప్పుడు సంవత్సరానికి 1 తూరు వస్తుంది, లీవులు ఉన్నప్పుడు మటుకే. ఇప్పుడు ఇక్కడే మా దగ్గర ఉన్నారు పిల్లలు, అందువలన 2 తూర్లు వస్తారు. వాళ్ళని చూడాలి అనిపించినప్పుడు వస్తూ ఉంటారు. మళ్ళీ పూజ చేసుకొని ఇంకా ఇంట్లో గుడికి అనేది వెళ్ళిపోదాం, అమ్మవారి టెంపుల్కి. ఆషాఢ మాసం కదా, శుక్రవారము వెళ్తే బాగుంటుంది అని. ప్రతి శుక్రవారం వెళ్ళొచ్చు. ఇంకా మనకి షాప్లో కన్నా వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది, అందువలన వెళ్ళే కాదని. ఇక్కడ పప్పుకు అనేది పెట్టేసినారు. ఇంకా అవి రెడీ చేసేస్తున్నాను. కుక్కర్లో అన్నీ పెట్టేసినారు. మసాలా అంతా వేసేసి అవ్వ పప్పుకి ఇవి మూత పెట్టేసి అంతా క్లీన్ చేసుకొని ఇక్కడ బండ మీద తర్వాత దీపాలకి రెడీ చేస్తున్నాను. నిమ్మ పండ్లు దీపాలు వెలిగిద్దామని ఈ వారము నిమ్మ పండ్లని దీపాలుగా రెడీ చేస్తున్నాను. ఇలా నిమ్మ పండ్లు బాగా పొండైండేటివి సెంటర్కి కట్ చేయాలి. దాంట్లో ఉండే రసం అంతాను తీసేసి దీనిని ఉల్టా చేసుకోవాలి. ఇలా ఉల్టా చేసుకుంటే మనకి దీపాలు అనేది రెడీ అయిపోతుంది. అక్కడ గుడిలో కూడా రెడీ చేసుకోవచ్చు. గుడిలో ఫుల్ రష్ ఉంటారు, అందువలన ఇక్కడే కట్ చేసుకొని దీపాలని ఇలా ఉల్టా చేసుకొని తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి ఒత్తి వేసుకొని నూనె వేసుకొని పసుపు కుంకుమ పెట్టుకొని దీపాలు రెడీ చేసుకోవచ్చు. అందువలన ఇక్కడే కట్ చేసుకొని తీసుకొని వెళ్దాం. రెడీ అయిపోయి ఇంకా అన్ని పసుపు కుంకుమ కడ్డీలు అంటిపండ్లు అన్నీ తీసుకొని బయలుదేరేద్దాం. ఇంకా షాప్ కాడికి నేను వెళ్తే మా యజమానులు అక్కడ షాప్ కాడ ఉంటాడు, అక్కడి నుంచి ఇద్దరు వెళ్తాము. ఇప్పుడు షాప్ కాడికి వెళ్దాం. దగ్గరే మన ఇంటికి. ప్లేట్ కూడా తీసుకొని వెళ్తే మనం మళ్ళీ అక్కడ ఇంకా ఇవి వేసింటారు సెల్ఫ్ లాగా. దీపాలు అనేది అక్కడ పెట్టేయచ్చు. వెలిగించి అమ్మవారికి చూపించి దీపాలని తర్వాత మనము దాని మీద సెల్ఫ్ మీద పెట్టేయచ్చు. అందుకని ప్లేటు అన్నీను తీసుకున్నాను. ఇంకా బయలుదేరి వెళ్ళిపోదాం. ఇంటికి దగ్గరే ఒకే రూట్లోనే 5th క్రాస్లో వచ్చి మన ఇల్లు ఉంది. 2nd క్రాస్లో షాపు. బ్లాక్కి చూడండి ముందర వెళ్తా ఉంది. స్వామివారి దగ్గర ఇంకా దీపాలు రెడీ చేసి ఒత్తులు కానీ వెలిగించేది చూపలేదు. భక్తిగా మనము అనుకొని వెలిగించేద్దాము, మళ్ళా కాళ్ళంటే తీద్దామనేసి ఫస్ట్ స్టార్ట్ రెడీ చేసేది వీడియో తీయలేదు. ఒక 5 నిమిషాలు చాలు మనం భక్తిగా అమ్మవారిని తలుచుకుంటే. అందువలన వెలిగించేటప్పుడు కన మనసులో అనుకొని దేవుణ్ణి వెలిగిస్తా ఉంటుంది, అందుకే అది వీడియో తీయలేదు. ఇప్పుడు అమ్మవారికి ఒకే రౌండ్ చాలు, జాస్తి రష్ ఉన్నారు. ప్రదక్షిణలు ఒకటి వేసుకొని వస్తామనేసి ఒకటి వేసుకొని ఇక్కడ ఇంకా వెళ్ళేదానికి కాలేదు.
మీరు కూడా అమ్మవారిని చూసుకొని అమ్మవారి గుడి, ఇది మారమ్మ అమ్మవారి గుడి. అందరూ ఆశీర్వాదం తీసుకోండి, ఆర్తి కూడా తీసుకోండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఎప్పుడు కోరుకుంటాను. ఇంకా వచ్చేస్తుంది షాప్ అనేది, ఇంకా షాప్లో వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. ఈరోజు ఈవినింగ్కి నేను ఒక 3 బ్లౌజులు ఇవ్వాలి. తర్వాత ఇవన్నీ హుక్స్లు కాజాలు వేయాలి. ఇంకా ఇంట్లో వర్క్ అంతా ఫుల్ ఫినిష్ చేయాలకు నాకు 11-11:30 అయిపోతుంది. ఈరోజు ఇంకా గుడికి వెళ్ళి టెంపుల్కి వచ్చినాం కదా, ఇంకా 12:30-12 అయిపోయింది. ఇంకా స్టార్ట్ చేయాలి. ఇవి మార్నింగ్ వచ్చి ఇచ్చినది కస్టమర్, ఇవి ఫోల్డ్ చేసి ఎత్తిపెట్టేసి వేరేటివి కట్ చేసుకోవాలి ఈరోజు ఇచ్చేటివి. ఇంకా షాప్లో ఇంకా నైట్ వరకు ఇక్కడే వర్క్ అనేది మామూలుగా ఎప్పుడు ఇంతే కంటిన్యూ. ఇంకా నైట్ వెళ్ళేదే ఇంకా ఇంటికి, గుడికి కూడా వెళ్ళేసి ఇట్లే డైరెక్ట్ షాప్కి అనేది వచ్చేస్తుంది. ఇవంతా సపరేట్గా చేసి పెట్టేస్తే మనం లైనింగ్లు తెచ్చిన తక్షణమే ఫాలో జిగ్జాగ్ చేసేసి సపరేట్గా ఎత్తిపెట్టచ్చు. బ్లౌజులు కుట్టి తర్వాత దాంట్లో పెట్టేస్తే మనకి ఈజీగా ఉంటుంది. ఇవంతాను ఒకే కస్టమర్వి 2 శారీస్. బ్లౌజు యావ సైడ్ అని ఒక తూరు చెక్ చేసుకోవాలి మనము, ఇది కరెక్ట్గా ఉందా లేదా. ఒక్కొక్క తూరి కొంగు సైడ్ కూడా బ్లౌజులు అనేది వస్తాయి. కొంగు సైడ్ వచ్చేది మళ్ళీ ఏమన్నా మిస్ అవుతుందా అనేసి మనం 1-2 తూర్లు చూసుకొని కట్ చేసుకుంటే మనకి ఏమీ ప్రాబ్లం లేకుండా ఈజీగా ఉంటుంది. ఎప్పుడు కస్టమర్లు ఉన్నప్పుడే బ్లౌజులు అనేది సపరేట్గా తీసేస్తాను. ఈరోజు ఇంకా అక్కడ గుడిని ఇంకా వస్తే కదా ఎక్కువ వేరే వాళ్ళు కూడా అందరూ వచ్చింది, కొంచెము ఇదైపోతుందని మళ్ళీ కట్ చేసుకుంటానని చెప్పి వాళ్ళు వెళ్ళిన తక్షణమే కట్ చేసేస్తున్నాను. ఇలా సపరేట్గా చేసి వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్లకు అనేది కట్టి పెట్టేస్తాను. అలా పెట్టుకుంటే మనకి మిస్ అనేది కాదు, బాగుంటుంది. అలాగే ఇంకా ఈరోజు స్టార్ట్ చేసేస్తాను వర్క్. షాప్లో కట్ చేసి ఈవినింగ్కి ఇచ్చేయాలి. స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మంది ఇంకొక ఛానల్ ఉంది, ఆ ఛానల్ అనేది చూస్తే లక్ష్మీ జగన్నాథ్ జర్నీ అని, దాంట్లో కటింగ్ స్టిచ్చింగే ఉంటుంది. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది స్టిచ్చింగ్ పైన అంటే ఒక తూరు అది చూడండి. ఇవంతాను స్టిచ్ వేయాలి, ఫిట్టింగ్ చేసేటివి. మన వీడియోస్ నచ్చితే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోస్ ఉన్నాయి, ఒక తూరు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈరోజు ఇలా గడిచింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.